ఫ్రెండ్స్, మరి ఇంతకుముందు మనం భాష శిక్షణలో పాఠ్యక్రమం ఏంటండి, पाठ्यक्रम टॉपिक नी अर्ध परिभाषा महत्व उद्देश्य पाठ्यक्रम के रूप अने वाटी गुरिंची మనం చెప్పుకున్నామండి। మరి ఈ పార్ట్ 2 వీడియోలో మరి పాఠ్యక్రమం యొక్క సిద్ధాంతాలు ఎన్ని, అవి ఏంటి అనే దాని గురించి మనం చెప్పుకుందాము। పాఠ్యక్రమం యొక్క సిద్ధాంతాలు మొత్తం అప్రాక్సిమేట్లీ 12 సిద్ధాంతాలు ఉన్నాయండి। ఈ 12 సిద్ధాంతాలు ఏంటి అంటే, ఒకటి जीवन से संबंधित होने का सिद्धांत, उपयोगिता का सिद्धांत, रचनात्मकता, रचनात्मक कार्य का सिद्धांत, खेल व कार्य का सिद्धांत, उत्तम आचरण के आदर्शों का सिद्धांत, जीवन संबंधी सब क्रियाओं के समावेशों का सिद्धांत, विकास की सतत प्रक्रिया का सिद्धांत, अनुभवों की पूर्णता का सिद्धांत, विविधता एवं लचीलेपन का सिद्धांत, सामुदायिक जीवन के से संबंधित का सिद्धांत, अवकाश के लिए प्रशिक्षण का सिद्धांत, विषयों के पारस्परिक संबंधों का सिद्धांत। फर्स्ट सिद्धांत చూసినట్లయితే जीवन से संबंधित ఇందులోనే ఉందండి। जीवन से संबंधित होने का सिद्धांत। మనం पाठ्यक्रम में जिन विषयों का स्थान दिया जाता है वह बालक के जीवन से संबंध होनी चाहिए। वास्तविक जीवन से, అంటే జీవితంతో మన వాస్తవిక జీవితానికి సంబంధించిన విషయాలని మాత్రమే పాఠ్యక్రమంలో పెట్టాలని చెప్పే సిద్ధాంతం ఏమిటి అంటే जीवन से संबंधित सिद्धांत। जीवन से संबंधित सिद्धांत के अनुसार पाठ्यक्रम में वास्तविक जीवन से संबंध विषयों को ही स्थान देना चाहिए। उपयोगिता का सिद्धांत, इसके अनुसार बालक के जीवन में उपयोगी तत्वों को पाठ्यक्रम में रखनी चाहिए। అంటే కరిక్యులంలో ఏ విషయాల్ని పెట్టాలి అనే దానిపైన సిద్ధాంతాలండి। జీవితానికి సంబంధించిన, వాస్తవిక జీవితానికి సంబంధించిన విషయాల్ని పెట్టాలి అని చెప్పే సిద్ధాంతం జీవన్ సే సంబంధిత। పిల్లవాడి యొక్క జీవితానికి ఉపయోగపడే విషయాల్ని పెట్టాలి అని చెప్పేదేమో ఉపయోగితాగా సిద్ధాంతం। అలాగే మరి बालक के कुछ न कुछ, हर बालक में, प्रत्येक बालक में कुछ न कुछ रचनात्मक शक्ति होती है, इसलिए पाठ्यक्रम को ऐसे अवसर अवश्य होनी चाहिए। అంటే పిల్లల్లో రచనాత్మక కార్యకరణ శక్తి, క్రియారూపంలో వాళ్ళు ఏదో ఆర్టిస్ట్గానో లేకపోతే సమ్ అదర్ పార్ట్లో వాళ్ళ దగ్గర ఒక టాలెంట్ అనేది ఉంటుంది, అవి బయటకు వచ్చే విధంగా పాఠ్యక్రమం ఉండాలి అని చెప్పే సిద్ధాంతం రచనాత్మకత సిద్ధాంతం। అలాగే ఖేల్వ కార్యక సిద్ధాంతం క్రో ఏమని చెప్తున్నాడు ఇక్కడ అంటే, మనం పిల్లలకి ఏదైనా నేర్పించాలి అంటే అది కేవలం ఆటల ద్వారాగా, పనుల ద్వారాగా మాత్రమే, క్రియాకే ద్వారా, ఆటల ద్వారాగా, అంటే జ్ఞానాత్మక శక్తిని ఇవ్వాలి అనుకుంటే అది ఆటల రూపంలో, పనుల రూపంలో ఇచ్చేటట్టుగా ఉండాలి అని చెప్పి సిద్ధాంతం ఏంటండి అంటే ఖేల్వ కార్యక సిద్ధాంతం। మళ్ళీ ఒక్కసారి చూడండి, జీవన్ సే సంబంధిత సిద్ధాంతం అంటే పిల్లవాడి యొక్క జీవితానికి సంబంధించిన వాస్తవిక జీవితంతో సంబంధం ఉన్న విషయాలని పాఠ్యక్రమంలో చేర్పించాలి అని చెప్పే సిద్ధాంతం
जीवन से संबंधित सिद्धांत। ఉపయోగితా కా సిద్ధాంతం అంటే పిల్లవాడి యొక్క జీవితానికి ఉపయోగపడే విషయాలని పాఠ్యక్రమంలో చేర్చాలని సిద్ధాంతము ఉపయోగితా కా సిద్ధాంతం। రచనాత్మక కార్యక సిద్ధాంతం అంటే పిల్లవాళ్ళలో ఉండే రచనా శక్తిని బయటికి తీసుకొచ్చే విధంగా ఉండాలి అని చెప్పే విషయము సిద్ధాంతము రచనాత్మక కార్య। అలాగే కేలువ కార్యక సిద్ధాంత ఆటలు పనుల ద్వారాగా ఉండాలి సిలబస్ అని చెప్పే సిద్ధాంతము కేలువ కార్యం। ఉత్తమ ఆచరణకి ఆదర్శోక సిద్ధాంత ఆదర్శోక సిద్ధాంత అంటే పిల్లవాడి యొక్క ఆచరణ ఏ రకంగా ఉండాలి, ఒక ఆదర్శప్రాయంగా ఉండాలి అంటూ ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఆదర్శవంతుల యొక్క జీవిత చరిత్రల్ని ఆదర్శ లోగో के जीवन చూడండి ఇక్కడ छात्रों में उत्तम आचरण का विकास करने के लिए వారి యొక్క అనుకరణ ఉత్తమ జీవితం అంటే ఏంటి, ఉత్తమ జీవితం అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకోవాలి పిల్లలు, మరియు ఆచరణ చేయాలి। కాబట్టి ఆ ఉత్తమ జీవితాలని అక్కడ మనం ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది। లైక్ ఆదర్శ వ్యక్తిयों के जीवन कथन संदेश आदि की पाठ्यक्रम అంటే వాళ్ళ యొక్క కథలు, వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు, వాళ్ళ యొక్క సందేశాలు ఎవరి యొక్క ఆదర్శ వ్యక్తులు చెప్పిన అంటే ఇలా ఈ ఆచరణ చేస్తే పిల్లల్లో ఆదర్శవంతులుగా మారుతారు అనే పాఠ్యాంశాలని పెట్టాలి అని చెప్పే సిద్ధాంతము ఉత్తమ ఆచరణకే ఆదర్శోं का सिद्धांत। जीवन संबंधी सब क्रियाओं के समावेशों का सिद्धांत అంటే జీవితానికి సంబంధించిన అన్ని క్రియలకు సంబంధించి లైక్ స్వాస్థ్యకి సంబంధించింది, ఆలోచనలకు సంబంధించింది, జ్ఞానానికి సంబంధించింది, కుశలతకి సంబంధించింది, టోటల్ అభివ్యక్తికి సంబంధించింది, మూల్యాంకనకి సంబంధించింది, చరిత్రకు సంబంధించింది, సామాజిక విషయాలకు సంబంధించింది, ఆర్థిక గతివిధులకు సంబంధించిన విషయాల్ని పాఠాల రూపంలో ఉంచాలి అని చెప్పే సిద్ధాంతం ఏంటి అంటే జీవన సంబంధిత। బాగా గుర్తుపెట్టుకోండి, జీవన్ సే సంబంధిత్ అంటే వర్తమాన జీవితానికి అనుకూలంగా ఉండే విషయాలు, ఉపయోగిత అంటే జీవితంలో ఉపయోగపడే సిద్ధాంతాలను చేర్చాలని చెప్పే సిద్ధాంతం, రచనాత్మక కార్యాన్ని బయటికి తీసుకొచ్చే రకంగా పాఠ్యక్రమం ఉండాలి, కేవల కార్య ద్వారాగా నేర్పించే పాఠ్యాంశాలు ఉండాలి, ఉత్తమ ఆచరణ ఆదర్శోं का సిద్ధాంతం ఆదర్శ వ్యక్తుల యొక్క సిద్ధాంతాలని ఆదర్శ వ్యక్తుల యొక్క జీవిత కథలని సారాంశాలని వాళ్ళ యొక్క సందేశాలని మనం ఏర్పాటు చేస్తే వాటిని ఆచరణ చేస్తే ఆ ఉత్తమ వ్యక్తుల్లాగా మారుతారు, ఆదర్శ వ్యక్తుల్లాగా మారుతారు। జీవన్ సంబంధి సబ్ క్రియాओं అంటే ఆర్థిక జ్ఞాన విచార సామాజిక అన్ని క్రియలకు సంబంధించిన విషయాలు। అలాగే వికాస్కి సతత ప్రక్రియ కా సిద్ధాంత వికాస్కి సతత ప్రక్రియ చూడండి, ఇది ఇంపార్టెంట్, లాస్ట్ టైం బిట్ కూడా ఇది। వికాస్కి సతత ప్రక్రియ అంటే పాఠ్యక్రమం ఎల్లప్పుడూ కూడా మరి పాఠ్యక్రమం ఎలా ఉండాలి అంటే సమయానికి అనుకూలంగా ఉండాలి, సమయానికి అనుగుణంగా ఉండాలి। ఎప్పుడో గతంలో 90s లేకపోతే 80s ఒక సిలబస్ని ఏర్పాటు చేసుకుని అది 21st సెంచరీలో 22nd సెంచరీలో కూడా అదే సిలబస్ని ఫాలో అవుతామంటే కుదరదు। ఆ సమయం వేరు, ఆ జనరేషన్ వేరు, ఈ జనరేషన్ వేరు అని తేల్చి చెప్పేది సమయానికి అనుగుణంగా అంటే సిలబస్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి అని చెప్పే సిద్ధాంతం ఏంటి అంటే వికాస్కి సతత ప్రక్రియ కా సిద్ధాంత। మరి అనుభవంకి పూర్ణత కేవలం పాఠ్యాంశాలు, పాఠ్య ప్రక్రియలు, పాఠ్యక్రియలే కాకుండా వారి యొక్క జీవిత అనుభవాల ద్వారాగా కూడా జ్ఞానాన్ని సంపాదించే విధంగా మరి ఇక్కడ అనుభవంకి పూర్ణత అనేది లభించాలి। విద్యాలయంలో కావచ్చు, కక్షలో క్లాస్ రూమ్లో కావచ్చు, లేకపోతే పుస్తకాలయాల్లో కావచ్చు, ప్రయోగశాలల్లో కావచ్చు, వర్క్షాపుల్లో కావచ్చు, వాడు గ్రౌండ్లో కావచ్చు, వాళ్ళ యొక్క అనుభవాల్ని ఏర్పాటు చేసుకుంటూ నేర్చుకునే విధంగా ఉండాలి అని చెప్పి పాఠ్యాంశాలని పెట్టాలి, ఏర్పరచాలి అని చెప్పి సిద్ధాంతం ఏంటి అంటే అనుభవంకి పూర్ణత కా సిద్ధాంత। I repeat,
ఒకసారి చూడండి, జీवन से संबंधित होने का సిద్ధాంత అంటే వాస్తవిక జీవితంతో సంబంధం ఉన్న సిద్ధాంతాలని మాత్రమే పాఠ్యాంశాల్లో పెట్టే సిద్ధాంతం ఏంటి అంటే జీवन से संबंधित. ఉపయోగితాగా సిద్ధాంతం అంటే జీవితంలో ఉపయోగపడే విధంగా పాఠ్యాంశాలు ఉండాలని చెప్పేది ఉపయోగితాగా సిద్ధాంతం. రచనాత్మక కార్యక పిల్లల్లో ఉండే రచనా శక్తిని బయటికి తీసుకొచ్చే విధంగా పాఠ్యక్రమం ఉండాలని చెప్పే సిద్ధాంతం. కేవల కార్యక ఆట పాటలతో మరి పాఠాన్ని పాఠ్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పే సిద్ధాంతం. ఉత్తమ ఆచరణకే ఆదర్శకే అంటే ఆదర్శ వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు అలాగే కథలని ఏర్పాటు చేసి దాన్ని ఆచరణ చేయడం ద్వారాగా పిల్లల్లో కూడా అటువంటి ఆదర్శ లక్షణాలు వస్తాయని చెప్పే సిద్ధాంతము ఉత్తమ ఆచరణ ఆదర్శక సిద్ధాంతం. జీवन से संबंधी सब क्रियाओं के స్వాస్థ్య ఆర్థిక విచార జ్ఞాన ఈ రకమైన క్రియలన్నీ కూడా రావడం అనేది వికాస్కి సతత్ ప్రక్రియ. ఎల్లప్పుడూ కూడా చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది, ఒకే రకంగా ఉండదు. అనుభవాలని అంటే కక్షలో కావచ్చు, మైదానంలో కావచ్చు, పుస్తకాలయాల్లో కావచ్చు, ఇవి వారి యొక్క అనుభవాల్ని మరి ఏర్పాటు నేర్చుకుంటూ అనుభవాల ద్వారాగా సబ్జెక్ట్ని నేర్చుకునే సిద్ధాంతాలు. నెక్స్ట్ వివిధత ఏం లచీలాపన్. ఇక్కడ చూడండి, వివిధత ఏం లచీలాపన్ అంటే విభిన్న దృష్టికోణం के अनुसार మనోవృత్తి ఆవశ్యకత అంటే రకరకాల పిల్లల యొక్క రకరకాల ప్రతి పిల్లవాడి యొక్క రుచి ఒక రకంగా ఉండదు, అందరి రుచి సమానంగా ఒకే రకంగా ఉండదు. ఎవరి ఇంట్రెస్ట్ వారికి ఉంటుంది, ఎవరి రుచి వారికి ఉంటుంది, ఎవరి అభిరుచి వారికి ఉంటుంది, ఎవరి అభివృద్ధి వారికి ఉంటుంది. వాటిని అమలు చేసుకుంటూ వాటిని చూసుకుంటూ వాటికి సంబంధించిన మరి వారి అభిరుచులకు తగ్గట్టుగా పాఠ్యక్రమంలో వివిధత అనేది ఉండాలి అని చెప్పి చూస్తూ వివిధతని వారి యొక్క లచీలాపన వారి యొక్క ఆకర్షించుకునే విధంగా మరి పాఠ్యక్రమం ఉండాలి అని చెప్పే సిద్ధాంతము వివిధత ఏం లచీలాపన. సాముదాయిక జీवन से संबंध होना ఏ వ్యక్తి కూడా సింగిల్గా జీవించడం అనేది జరగదు. సమాజ్ సాముదాయిక జీవితం అంటే ఏంటి, సముదాయం అంటే ఏంటి, సమాజం అంటే ఏంటి, సమాజంలో ఏ రకంగా మెలుచుకోవాలి, జీవితంలో సమాజం యొక్క పార్ట్ ఏంటి అంటే గ్రూప్స్తో మనం ఏ రకమైన శిక్షని నేర్చుకోవాలి, గ్రూప్స్ ద్వారాగా మనము ఏ రకమైన విధానాన్ని జీవితంతో మరి సాముదాయిక జీవితం అనే దానికి సంబంధం ఏ రకంగా ఉంటుంది అనే దాన్ని నేర్పించే సిద్ధాంతం సాముదాయిక. అవకాశ కే లియే ప్రశిక్షణ కే సిద్ధాంత అవకాశ కే లియే ప్రశిక్షణ కా సిద్ధాంత. ఇక్కడ చూడండి, మరి కేవలం నేర్చుకుంటూ వెళ్ళడమే కాకుండా మరి సమాజంలో అలాగే సౌందర్యాత్మక విషయాల్లో అంటే కవితల్లో కావచ్చు, లేకపోతే గీత పాటలలో కావచ్చు, ఆట పాటలలో కావచ్చు, రాగాత్మక శైలిలో కావచ్చు, ఇవన్నీ కూడా నేర్చుకునే ప్రయత్నాలు. ఇక్కడేమో ఖేల్ క్రియ మరియు ఆటల ద్వారాగా. ఇక్కడ ఏంటండి ప్రతి అవకాశాన్ని ఒక ట్రైనింగ్ రూపంలో నేర్చుకోవడం, ప్రతి అవకాశాన్ని ఒక ట్రైనింగ్ రూపంలో అంటే వారు ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకునేవి ఆటలు కావచ్చు, పాటలు కావచ్చు, లేకపోతే ఇంకా సామాజిక సంబంధమైన సౌందర్య సంబంధమైన క్రియా రూపాల్లో కావచ్చు. మరి ఈ రకంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఉండే సిద్ధాంతం అవకాశం కలిగే ప్రశిక్షణ का సిద్ధాంతం. విషయం के పారస్పరిక సంబంధం, ప్రతి విషయంలో కూడా పారస్పరిక సంబంధం అనేది ఉంటుంది. ఏక్ దూసరే సంబంధమే, ఒక విషయం కేవలం సింగిల్గా ఎప్పుడూ ఉండదు, మరి ఇతర విషయాలతో సంబంధం ఉంటుంది అని చెప్తూ మరి ఏర్పాటు చేసుకున్న సిద్ధాంతం విషయోగ పారస్పరిక సంబంధ సిద్ధాంతం అని చెప్పుకోవచ్చు. మరి ఈ రకంగా ఈ 12 సిద్ధాంతాలపైన మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మరి మన కొన్ని బుక్స్లో సిద్ధాంతాలు కూడా సరిగ్గా లేవు. సో అటు సఫల శిక్షణ కావచ్చు, భాషా శిక్షణ కావచ్చు, మరి ఈ 12 సిద్ధాంతాలని మనం చాలా సింపుల్గా ఐడెంటిఫై చేస్తూ బిట్ ఎలా ఉంటుంది అనేది చెప్పాను కదండి. ఏ రకంగా ఉంటుంది బిట్టు, జీవితంలో ఉపయోగపడే సిద్ధాంతము ఉపయోగితాగా సిద్ధాంతం. అవి కొన్ని ఏమో డైరెక్ట్గా కలుస్తాయి, కొన్ని సాముదాయిక సిద్ధాంతం కావచ్చు, లేకపోతే సబ్ క్రియాओं का स्वास्थ्य संबंधी
రచనా సంబంధి కార్య సబ్క్రియ ఒక సిద్ధాంత లాంటివి. సో కొన్ని అలాగే సతత ప్రక్రియ అంటే ఎల్లప్పుడూ కొనసాగుతూ మార్పులు చేర్పులు చెంది సిద్ధాంతాలు, ఇలాగ కొన్ని ఇంపార్టెంట్, కొన్ని కలుస్తాయి, కొన్ని ఇండైరెక్ట్గా ఉన్నప్పటికీ వాటిని మనం ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. మరి ఈ మెటీరియల్ని తర్వాత మనము గ్రూప్లో షేర్ చేసుకుందాము. ఓకే, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంతటితో ఈ టాపిక్ని ఎండ్ చేద్దాము. నెక్స్ట్ మరి ఆ పాఠ్యక్రమం యొక్క ప్రకారాలు ఎన్ని రకాలుగా ఉంటాయో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.